స్వయతం ఆయుం ఔషధం పరివార విగ్రహ స్వయతం ఆయుం ధనహాని చ అపమాన చ ఇతాని కడాపినా ప్రక్షయత్. ఏంటి అక్క ట్రేడింగ్ సైకాలజీలో నుంచి సంస్కృతం చెప్తుంది అనుకుంటున్నారా? మీ అందరి వల్లే చెప్పాల్సి వచ్చింది. సో నేను చాలా పురాణాలు చదివాను అనమాట. ఆ దేవుడి దయ వల్ల నేను చదివేశాను పురాణాలని. అలానే నేను పండితుల్ని కూడా నేను ఫాలో అవుతాను అనమాట. మన సైకాలజిస్ట్ పురాణాల్లో ఉన్నది చాణక్యుడి నీతి అని ఉంటుంది. చాణక్యుని నీతులు నేను ఫాలో అవుతాను, నా లైఫ్లో కూడా నేను అప్లై చేసుకుంటాను. సో అందులో ఈ సూత్రాలు అనమాట. వీటి మీనింగ్ ఏంటి అంటే, స్వయతం ఆయుం అంటే నీ ఇన్కమ్ నువ్వెవరికి చెప్పకూడదు అని, అండ్ ధనహానిచ అంటే నీకు పోయిన ఏదైతే నీకు మనీ లాస్ అయ్యావో ఎవరికి చెప్పకూడదు. ఔషధం నువ్వు వాడుతున్న మెడిసిన్ గురించి ఎవరికి చెప్పకూడదు. పరిహార విగ్రహ అంటే నీకు అంటే నీ రిలేషన్స్లో నీ ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ గురించి ఎవరికి చెప్పకూడదు. అండ్ ఇంకొకటి అపమానచ, నిన్ను ఎవరైనా అవమానిస్తే అవమానాలు బయటికి చెప్పుకోకూడదు అనమాట. సో ఇవి మనము పాటించవలసిన నీతులు, సూక్తులు. చాణక్యుడు చెప్పాడు మనకి, మంచి సైకాలజిస్ట్ ఆయన పురాణాల్లో. నేను అవి ఫాలో అవుతాను. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, పిఎండ్ఎల్ పెట్టక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో పిఎండ్ఎల్ పెడితేనే నేను నమ్ముతాము అని. నన్ను నమ్మమని నేను ఎవరికి చెప్పలేదే. సో ఎప్పుడైనా పిఎండ్ఎల్ చూపించి నేను ఇంత చేస్తున్నా, నేను ఇంత తోపు, నేను ఇంత తురుముని, ఇది నా టాలెంట్ అని చూపించుకుంటున్నారు అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్ అనమాట. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తున్నాను అంటే ఎగ్జాక్ట్గా నేను మిమ్మల్ని నమ్మించి నేను ఆ పని చేసుకోవాలి. దట్స్ కాల్డ్ బిజినెస్ అనమాట. కానీ ఇక్కడ నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎవరి నుంచి నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ సైకాలజీ రిలేటెడ్ నేను చెప్పాలి అని వచ్చాను. సో చెప్తున్నాను, మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అనమాట. సో నేను నా ఫ్యామిలీకే నేను ఇది అని నిరూపించుకోను. సో నన్నుగా నమ్మే వాళ్ళు నాతో నడుస్తారు, నన్నుగా నమ్మని వాళ్ళు నాతో నడవరు అన్నమాట. ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ విత్ దట్. ఓకే, సో నేను ఇవి ఫాలో అవుతాను, ఇది నా మెంటాలిటీ, ఇది నా సైకాలజీ. సో అది క్లియర్ చేద్దాము అని చెప్పి వచ్చాను అనమాట. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి లైఫ్లో. సో